కృష్ణ వాళ్ళ ఇంట్లో అయితే అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక టిఫిన్లు ఈరోజు ఎక్కడే అని చెప్పి అందరూ కూడా అక్కడే కూర్చొని టిఫిన్ చేయడానికి సిద్ధమవుతారు. ఇక మురారి కూడా నేనే స్వయంగా చట్నీ చేసి తీసుకుని వస్తానని చెప్పి చట్నీ చేసి తీసుకుని వస్తాడు. అదిగోండి తీసుకుని వచ్చారని చెప్పి కృష్ణ చూపించి మురారిని వాళ్ళందరికీ వడ్డించేలా చేస్తుంది. కృష్ణ మురారి అక్కడే నిలబడి అందరూ కూడా తింటుంటే చూస్తూ ఉంటారు. ఇంతలో రేవతి అలాగే నందిని వాళ్ళైతే మరి మీరిద్దరూ ఎప్పుడు తింటారు, మాకు వడ్డించేస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు మధుకర్ అయితే ఇలా అంటాడు, ఎందుకు మనం అందరం తినేస్తే వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ముద్దలు పెట్టుకుంటూ ఇద్దరు కూడా కలిసి తింటారు. మనకెందుకు, మనం తినేసి వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ ముద్దలు అన్నీ కలిపి పెట్టుకుంటారు అని చెప్పి మధుకర్ అంటాడు. ఆ మాటలకి కృష్ణ అలాగే మురారి ఇద్దరు కూడా నువ్వు ఊరుకు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వాళ్ళందరూ కూడా సరే తినండి అని చెప్పి వాళ్ళకి కృష్ణ వడ్డించుతుంది. ఇంతలో భవానీ అత్తయ్య అయితే అక్కడికి వస్తారు. రాగానే అందరూ లేచి నిలబడతారు. ఇక భవానీ అయితే రేవతితో ఇలా అంటుంది, ఏంటి రేవతి, ఈ ఎక్కలు పక్కపక్కలు ఏం మన ఇంటి దగ్గర తినలేరా, ఎక్కడ ఎందుకు వచ్చి తింటున్నారని చెప్పి అంటుంది. ఆ మాటలకు మురారి అలాగే రేవతి అయితే అబ్బా ఏంటి ఈ టైంలో వచ్చారని అనుకుంటూ ఉంటారు. అవును రేవంతి, ఏంటి ఎవరో ఇంటి దగ్గర మీరు అందరూ కలిసి తినడం ఏంటి, ఈ ఎక్కలు పక్కపక్కలు ఇక్కడ ఈ డిస్కషన్ ఈ మీటింగ్ ఏంటి, అంత ఇల్లును వదిలేసి ఈ కొంపలోనికి వచ్చి తింటారా, ఇదేమైనా బాగుందని చెప్పి భవానీ రేవతి వాళ్ళని నిలదీసి అడుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.